అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎల్బీనగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. బడ్జెట్ ఈసారి వాస్తవిక బడ్జెట్ అనేటువంటిది చెప్తా ఉన్నారు. కేటాయింపులు కూడా గతంలో ఇచ్చిన దానికంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమానికి పెద్దపీట వేసామనేటువంటిది అధికార పార్టీ చెప్తా ఉంది. ఏం చెప్తారు? బడ్జెట్ అంతా కూడా తప్పుల తడకగా ఉంది. అన్ని అబద్ధాలలో పెట్టిండ్రు. ఈవెన్ హైదరాబాద్ సిటీకి వస్తే మెట్రో రైలు ప్రస్తావనే లేదు. మెట్రో రైలు అనేది రాబోయే రోజుల్లో హైదరాబాద్ ట్రాఫిక్ని డీకంజెషన్ చేయడానికి, రోడ్ల మీద రద్దీ తగ్గించడానికి మెట్రో రైల్ నెట్వర్క్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేస్తుంది, దానికి ఎంత కేటాయింపులు చేసామనే సంగతి స్పష్టంగా చెప్పాల్సి ఉండే. కానీ దురదృష్టం అందులో ఏది లేదు. బస్తీ దవాఖానాల విషయం లేదు. అలాగే రోడ్ల విస్తరణ, కొత్త రోడ్లు వేస్తానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తుందో తెలియదు. హైదరాబాద్ని గాలికి వదిలేసి బడ్జెట్లో ఏది కూడా ప్రస్తావించకుండా తప్పులు తడకగా నిజంగా కూడా ప్రభుత్వం ఇంత ప్రజల్ని మోసం చేస్తుంటే చాలా బాధగా ఉంది. రేపు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ఈ హైదరాబాద్ని ఏ రోజైతే నిర్లక్ష్యం చేస్తామో, దీన్ని డైలీ మానిటర్ చేసుకుంటూ సంవత్సరం పూర్తిగా 365 రోజులు కొన్ని సంవత్సరాలు మానిటర్ చేసుకుంటే నిధులు డెవలప్మెంట్ పెడితేనే ఇంకా అనేక రకాలుగా మిగిలిపోయి ఉంటాయి. కానీ దాన్ని వదిలేస్తే, ఒక 2 సంవత్సరాలు వదిలేస్తే దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ 10 సంవత్సరాలు పట్టాలి. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా మేలుకొని హైదరాబాద్కు నిధులు కేటాయించి, ఆ నిధులు డివిజన్ వైజ్గా, వార్డు వారీగా, లేకపోతే అసెంబ్లీ నియోజకవర్గం వారీగా ఏ విధంగా ఇస్తున్నారో చెప్పాలి. అలాగే వాటర్ వర్క్ సంబంధించి డ్రైనేజ్ కానీ, మంచినీటి సదుపాయం కానీ, దురదృష్టం ఇప్పుడు 16 నెలలు అవుతుంది. శివారు ప్రాంతాల్లో ఇంకా అనేక కాలనీలకి ఈరోజు కూడా మంచినీటి సదుపాయం లేదు, ఈరోజు కూడా డ్రైనేజ్ సదుపాయం లేదు. అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సెప్టిక్ ట్యాంకులు నిండి పొంగి పొర్లిపోతున్నాయి, రోడ్ల మీద ప్రవహిస్తూ ఉన్నాయి. అందరూ అంటారు గ్రామ పంచాయతీలో బాగుందండి, హైదరాబాద్ సిటీలో ఉండి మేము ఏం లాభం అని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని ఈ నగరం యొక్క బ్రాండ్ వాల్యూ తగ్గించకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. మూసీ రీజనరేషన్ కార్యక్రమం అనేటువంటిది ముఖ్యమంత్రి బ్రెయిన్ సెల్గా చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. సో దానికి సంబంధించిన కేటాయింపులు ఏమైనా చూసారా? దీంట్లో మూసీ రీజనరేషన్ కూడా ఎక్కువ కేటాయింపులు ఏమీ లేవండి. దానికి భారీ ఎత్తున నిధులు అయితేనే దానికి ఏమన్నా ముందుకు పోగలుగుతాం. కానీ ఎంతైతే మొన్నటిదాకా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రో ఆ రిఫ్లెక్షన్ ఈ బడ్జెట్లో లేదు. సుధీర్ రెడ్డి గారు 4th సిటీ గురించి ప్రస్తావించారు ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 4th సిటీ దాదాపు 7,900 కిలోమీటర్ల మేర పరిధి పెరగబోతా ఉంది, హెచ్ఎండిఏ పరిధి. దానికోసం కొన్ని మండలాలను, గ్రామాలను, జిల్లాలను అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామంటే స్టేట్మెంట్ చేశారు. దానికోసం ఎన్ని నిధులు అవసరం ఉంటుంది, ఎన్ని కేటాయించారు? అంటే దాదాపు 4th సిటీ అనేది 15-20 వేల ఎకరాల్లో చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ కేటాయించింది మాత్రం నామ మాత్రమే. ఎందుకంటే ఒక పెద్ద 15,000 ఎకరాల్లో సిటీ కేటాయించాలంటే దాని మౌలిక సదుపాయాల కోసం రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజు, వాటర్ సదుపాయం, ఎలక్ట్రిసిటీ సదుపాయం ఇవన్నీ కూడా చేయాలంటే అనేక వేల కోట్ల రూపాయలు అవుతాయి. ఇవన్నీ చేయాలంటే చాలా కష్టమైన పని, ఒక సంవత్సరంలో చేయలేరు. అయినా కానీ ముఖ్యమంత్రి గారికి నిధులు బాగా కేటాయిస్తే కనీసం నమ్మకం ఉంటుండే, రేపు రాబోయే రోజుల్లో ఇన్ని నిధులు ఉన్నాయి, ఇవంతా కూడా డెవలప్ అవుతుందన్న ఒక ఆలోచన ఉంటుండే. కానీ దాన్ని కూడా సక్రమంగా నిధులు కేటాయించలేదు. 6 గ్యారెంటీలు ప్రధానమైనటువంటి అంశం. మొన్న కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి 6 గ్యారెంటీలు, 2,500 రూపాయలు మహిళకు, 4,000 రూపాయల పెన్షన్ అని చెప్పేసి ఇట్లా అనేక కార్యక్రమాలు. వాటి గురించి ప్రస్తావన లేదు, బడ్జెట్ గురించి ప్రస్తావనే లేదండి. అదే అంటున్నానండి, బడ్జెట్ను తప్పుల తడకగా, మోసంగా, అబద్ధాలుగా బడ్జెట్ ఈ యొక్క ప్రసంగాన్ని రూపొందించి ప్రజల్ని మోసం చేస్తానికే ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అంటే 6 గ్యారెంటీలు లేనట్టేనండి ఇప్పుడు అమలు చేస్తున్నారు. బడ్జెట్లో ప్రస్తావన లేదు. 6 గ్యారెంటీలకు ఈ గ్యారెంటీకి ఇన్ని కేటాయిస్తున్న సంగతికి బడ్జెట్లో స్పష్టంగా చెప్పాలి కదా. అసలు స్పష్టంగా బడ్జెట్లో లేనే లేదు. మహాలక్ష్మి పథకం గురించి లేదు, మరి పెన్షన్ పెంపు గురించి లేదు, ఇంకా అనేక రకాలుగా అనేక గతంలో హామీ ఇచ్చిన ఏవి కూడా లేవు బడ్జెట్లో. ఇది ఆ బడ్జెట్కి సంబంధించినటువంటిది. అంటే గతంలో చెప్పినటువంటి ఏ అలొకేషన్కి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు, కావాలని ప్రజలను మోసగించడానికి ఈ బడ్జెట్ ఉందనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎల్బీనగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు విజయ్తో మధు మల్కేడికర్, అసెంబ్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.